అవని, పుడమి, కోకోలీలను వాడండి. మీ నేలను బంగారంగా మార్చుకోండి. నాణ్యమైన అధిక దిగుబడులు సాధించండి. ప్రతిభ బయోటెక్, రైతుల పాలిట ఆత్మబంధువు. ఇప్పుడు గ్రీన్ హౌస్లో, ట్రేలలో మనము మొక్కలు పెంచుతున్నాం. నర్సరీలో గ్రీన్ హౌస్ విధానం వచ్చిన తర్వాత ఒక కంట్రోల్డ్ వాతావరణంలో, అంటే బాహ్య ప్రపంచానికి ఎటువంటి ప్రభావితం కాకుండా మొక్కని జాగ్రత్తగా పెంచుకోవడానికి మనకు గ్రీన్ హౌస్ విధానం వచ్చింది. ఈ గ్రీన్ హౌస్లో మొక్కలు జాగ్రత్తగా ఎలా పెంచాలి తెలుసుకుందాం. ముందుగా మనము బేస్ మెటీరియల్ ఎలా చేసుకోవాలి. దీంట్లో అత్యంత ప్రాముఖ్యమైనది బేస్ మెటీరియల్. మనం బేస్ మెటీరియల్కి కొంతమంది రైతులు కేవలం కోకోపిట్ మాత్రమే వాడతారు. కొంతమంది కోకోపిట్, వర్మీ కంపోస్టు కాంబినేషన్ వాడతారు. కానీ ప్రతి రైతు కూడా కేవలం కోకోపిట్ కాకుండా వర్మీ కంపోస్ట్ కూడా కొంత పాలు కలిపి చేస్తే మొక్క ఆరోగ్యంగా పెరుగుతుంది. సో ముందు మనము ఈ బేస్ మెటీరియల్ మిక్సర్ ఎలా తయారు చేసుకోవాలి, దీని గురించి మనం తెలుసుకుందాం. రైతు సోదరులారా, ప్రతిభ బయోటెక్ శాస్త్రీయ పద్ధతిలో తయారు చేయబడిన అద్భుతమైన 3 ఉత్పత్తులను మీకందిస్తోంది. టెరా, ఫ్లోరా, లారా. పైరు దశలను బట్టి తయారు చేసిన ఈ అద్భుత ఉత్పాదనలు మీ చెంత ఉంటే చాలు, ఇక అక్కర్లేదు ఎవ్వరి సలహాలు. ప్రతిభ బయోటెక్, రైతుల పాలిట ఆత్మబంధువు. చాలామంది కోకోపిట్ అమ్మే వాళ్ళు, సప్లయర్స్ ఏం చెప్తారంటే, మేము స్టెరిలైజ్ చేసాము ఈ కోకోపిట్ని అని చెప్తారు. స్టెరిలైజ్ చేయడం అంటే అందులో హాని కలిగించే మిగతా సూక్ష్మజీవుల్ని చంపడం. అది ఎంతవరకు చేశారో మీకు తెలియదు. కానీ మనము మళ్ళీ దాన్ని స్టెరిలైజ్ చేసుకోవచ్చు. స్టెరిలైజ్ చేసుకోవడమే కాకుండా తర్వాత మనము అందులో విత్తనం పెట్టినప్పుడు అందులో పెరిగే మొక్క ఆరోగ్యవంతంగా పెరిగి వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించుకోవడానికి దోహదపడేలా ఒక చర్య మనము చేస్తే ఖచ్చితంగా మీరు ఆరోగ్యవంతమైనటువంటి మొక్కల్ని మీరు పెంచుతారు నర్సరీలో. 1 ఎకరం నర్సరీకి దాదాపుగా 20 టన్నుల మిశ్రమాన్ని మీరు వాడతారు. కొంతమంది రైతులు 20 టన్నులు కోకోపిట్టే వాడతారు. కానీ అలా కాకుండా ఈ మిశ్రమాన్ని ఇలా తయారు చేసుకోండి. 15 టన్నులు కోకోపిట్ తీసుకోండి, 5 టన్నులు వర్మీ కంపోస్ట్ తీసుకోండి. తీసుకున్న తర్వాత మనము ఇదివరకు చెప్పుకున్నట్టు 500 కేజీల పశువుల ఎరువులో జీవన ఎరువులు, జీవన నియంత్రకాలు ఎలా వృద్ధి చేసుకుంటామో అలాగా దాన్ని సపరేట్గా వృద్ధి చేసుకోండి. ఈ 20 టన్నుల మిశ్రమానికి అలా వృద్ధి చేసుకున్నటువంటి జీవన ఎరువులు, జీవన నియంత్రకాల మిశ్రమాన్ని 500 కేజీల కుళ్ళిపోయిన పశువుల ఎరువు ఆ మిశ్రమాన్ని ఈ 20 టన్నుల దానికి కలపండి. దీనితో పాటు మనకు డీకంపోజింగ్ బ్యాక్టీరియా దొరుకుతుంది. ఎందుకంటే కోకోపిట్ పూర్తిగా కుళ్ళింది మనకు అందుబాటులో ఉండకపోవచ్చు. మనం ఏదైనా సప్లయర్ దగ్గరికి వెళ్ళి తీసుకున్నప్పుడు అది పూర్తిగా కుళ్ళిందో లేదో కూడా చాలామందికి అవగాహన ఉండదు. కానీ మనం దాన్ని కుళ్ళబెట్టాలి. పూర్తిగా ఒక 10 రోజులు కుళ్ళబెట్టడం, మగ్గబెట్టడం ఏదైనా అనండి. దానికోసం మనం మార్కెట్లో డీ కాంప్లెక్స్ అనే పేరుతో ప్రతిభ బయోటెక్ వారిది డీకంపోజింగ్ బ్యాక్టీరియా దొరుకుతుంది. అది ఒక 25 కేజీలు తీసుకోండి. దాన్ని కూడా ఈ మిశ్రమానికి యాడ్ చేయండి. తరువాత మనము ఈ జీవన ఎరువులు, జీవ నియంత్రకాలు ఏవైతే మనము దీనికి కలుపుతున్నామో అవి బాగా వృద్ధి చెందడానికి మరియు ఈ డీకంపోజింగ్ బ్యాక్టీరియా బాగా పనిచేయడానికి మనం దానికి కార్బన్ కూడా కలపాలి. ఈ 20 టన్నుల మిశ్రమానికి ఒక 5 కిలోల కార్బన్ మీకు ప్రతిభ బయోటెక్ వారి కార్బన్ పేరుతోనే దొరుకుతుంది. ఒక 5 కేజీల కార్బన్ తీసుకొని అది కూడా మిశ్రమం చేయండి. ఈ 20 టన్నుల మిశ్రమాన్ని ఇప్పుడు మనము 500 కేజీల వృద్ధి చేసుకున్నటువంటి జీవన ఎరువులు, జీవ నియంత్రకాల మిశ్రమము, 25 కేజీల డీకాంప్లెక్స్ మరియు 5 కేజీల కార్బన్, వీటన్నిటిని బాగా మిశ్రమంగా చేసి ఒక మనం మండే కట్టడం అంటారు, అంటే కుప్పలాగా పోయడం, పోసి వాటర్ పెట్టండి. పారిపోయేలా వాటర్ మాత్రం పెట్టకండి. ఒకసారి పెడితే చాలు, ఎందుకంటే అందులో కోకోపిట్ ఉంది కాబట్టి వాటర్ని గట్టిగా పట్టుకుంటుంది.
అలా ఒక 10 రోజులు ఉంటే పూర్తిగా మగ్గిపోతుంది. ఎక్కడైనా కులనటువంటి కోకోపిట్ ఉన్నా, వేరే వ్యర్థ పదార్థాలు ఏదైనా ఉన్నా అన్నీ కుళ్ళిపోతాయి. అంతేకాకుండా మనము జీవ నియంత్రకాలు, జీవన ఎరువులు ఇందులో వృద్ధి చేసుకొని వేస్తున్నాం కాబట్టి అవి కూడా చెడు కలిగించే ఫంగస్ కానీ, బ్యాక్టీరియా కానీ ఏమున్నా సరే వాటన్నిటిని చంపేస్తాయి. చంపేసి అందులో ఉన్న సేంద్రియ కర్బనాన్ని ఇవి తీసుకొని ఇవి బాగా వృద్ధి చెందుతాయి. ఎందుకంటే మనము పశువుల ఎరువు వేస్తున్నాము, వర్మీ కంపోస్ట్ ఉంది ఇందులో, ఇవన్నీ ఉండటం వల్ల బాగా వృద్ధి చెందుతాయి. ఈ మిశ్రమంలో ఇంకొకటి అవని అని 40 కేజీల బస్తా దొరుకుతుంది. అవి ఒక 4 బస్తాలు కలపండి. మీరు వృద్ధి చేసుకునేటప్పుడు 500 కేజీల పశువులలో 2 బస్తాలు అవని కలుపుతారు. అది కాక ఇంకొక 4 బస్తాలు అవని ప్రత్యేకంగా తీసుకోండి. తీసుకొని అది కూడా ఈ మిశ్రమంలో కలిపేసి మగ్గబెట్టండి ఒక 10 రోజులు. మీరు ట్రేలలో ఈ బేస్ మెటీరియల్ని పెట్టి విత్తనం పెట్టకముందు ఒక 10 రోజుల ముందు ఇలా ఈ మిశ్రమాన్ని తయారు చేసుకొని మండపెట్టి ఒకసారి నీళ్లు పెట్టేసి 10 రోజులు మగ్గబెట్టండి. అప్పుడు పూర్తిగా అదంతా కుళ్ళిపోతుంది. కుళ్ళిపోవడమే కాకుండా అందులో చెడు కలిగించే సూక్ష్మజీవులు ఏవున్నా సరే, ఫంగస్ కావచ్చు, బ్యాక్టీరియా కావచ్చు, ఏవైనా సరే మొత్తం చనిపోతాయి. కాబట్టి మీరు విత్తనం పెట్టిన తర్వాత ఎక్కడ కూడా ఆ విత్తనం కుళ్ళిపోకుండా పూర్తిగా మొలకెత్తడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మనం విత్తనం పెట్టిన తర్వాత ఆ పెరిగే మొక్క కూడా మంచి వ్యాధి నిరోధక శక్తిని కలిగి ఉండే మొక్కలా తయారవుతుంది. ఇలా 10 రోజులు మగ్గబెట్టిన ఈ మిశ్రమాన్ని ట్రేలలో మనము పోసుకొని, అంటే గుంటలలో పోసుకుంటాం. కొందరు 2 అంగుళాల గుంతలు ఉండే ట్రేలు తెచ్చుకుంటారు, కొందరు 2.5 అంగుళాల గుంటలు ఉండే ట్రేలు తెచ్చుకుంటారు. ఆ ట్రేలలో వేసుకొని విత్తనం పెట్టి మనం వాటర్ వేస్తాం.